తీసుకురాడికి అన్నది. నేను వస్తా అన్నా అన్నది. సరే త్వరగా రండి తాళం వేసి వస్తా అన్నా అని చెప్పి వచ్చింది. ఇది 2 నిమిషాలు లేట్ చేసింది. ఇద్దరు 2 minutes నిమిట్స్ కాదు మినిట్స్. మరి ఫాస్ట్ గా రావచ్చుగా నువ్వైనా గానీ వాళ్ళతో. అది కారు మన ఏరోప్లేన్ కాదు కదా. అక్కడ పోలీసులు లైట్ వేసి మరి చూస్తున్నా కూడా ఎగిరేసుకుంటూ వచ్చినాడు. అంత అంత త్యాగం చేయాల్సినంత అవసరం ఏంది? అది ఒక పావు గంట ముందు వస్తే కార్ స్టేషన్ కే వితౌట్ లైసెన్స్, దేర్ ఇస్ నో లైసెన్స్ తీసుకుపోయి నూకుతారు లోపల. ఆపలేదంటే మనం ఆగలేడు అంతే. అది కాదమ్మా బంగారం, అట్లాంటప్పుడు ఒక అరగంట ముందు రావచ్చుగా. ఫస్ట్ దీనికి డైలాగులు తీసేసాను. ముస్లిం దానికి డైలాగులు తీసేసి డైలాగులు ఏం లేదు మాట్లాడుతుంది ముస్లిం. నువ్వు చెప్పేది దోరణాలు కదిలిందంటే నువ్వు బండి చికెన్ కాడ ఆడబెట్టుకొని ఉండాలి. రేపటి నుంచి నేను దోరణాలు పోయి కూర్చుంటాను. అనిపించుకుంటే అలవాటు అయింది సాయి. ఫస్ట్ నుంచి పుట్టినప్పటి నుంచి మరి అలవాటు అయింది అంతే. మా అమ్మ కాకపోతే ఇంకెవరన్నా అంటే ఊరుకుంటున్నాను. అందుకని అట్లా అలవాటు అయిపోయినావు. ఇంకా నీకు రోషం ఎక్కడుంది? రోషం నువ్వు నీ కొడుకులు అంటున్నావు, వాళ్ళు సిగ్గుపడుతురా? అది అమ్మ నీకు చేత కాదు నువ్వు అన్నావు అంతే. మా అమ్మ చేత అయితే మా అమ్మ అంటే దీన్ని పడతాం అంతే. అన్నాడు ఎందుకు అని నేను అంటాను. మా అమ్మ అట్లాంటి సిగ్గుపడదు. సిగ్గుపడకూడదని నేను మిమ్మల్ని పెట్టేది. మరి నువ్వు సిగ్గుపడుతూ అంటే నా పెద్ద కొడుకు చిన్న కొడుకు ఏమనుకుంటారా, కందిపోతారా అని చెప్పి నువ్వు అనుకుంటావు. మా అమ్మ కొడుకు కందిపోయినా పర్లేదు ఈయన అనేది అని చెప్పి మా అమ్మ అనుకుంటా. సరిపోయిందిలేండి. మర్యాద లేదు, గౌరవం లేదు. బయట ఊరుకుంటుంది అది. అంటే అమ్మ ఎన్నన్నా సిగ్గు శరణం ఏముండదు, రోసం కేసం ఏముండదు, పరువు మర్యాద ఏముండదు. అట్లా ఎందుకు పరువులు? అమ్మ దగ్గర ఏం పరువు? మంది అంటే ఊరుకుంటా. ఇప్పటికి 100 సార్లు దింగరా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళదు. పోయినావా పోతాం మళ్ళీ వస్తాం. నువ్వు అట్టానే ఉండే గేట్ కి తాళం వేసింది అనుకో, ఎన్ని దారులు లేకపోతే ఇంటికి రానికి దూకి రాలేం కానీ హైట్ తక్కువ, బండి పెట్టుకుని ఎక్కి వస్తాం బైక్ కావాలంటే. అట్లా ఉంటుంది మనతో ముచ్చట అంతే. మనకు సిగ్గేందుకు కూర్చో, మనం దులుపుకోమని కుడు ఎక్కువ పెడతారు. దులుపుకోలేదు అనుకో బయట ఎప్పుడు పెట్టడు అవసరం మనకి కాలుతో లోపల. సింపుల్ గా చెప్తాను. దులుపుకున్నాం అనుకో 50,000 పెట్టి ఫోన్ కొన్నా. ఈ నెల అక్కడ ఫోన్ కి డబ్బులు లేవు. మా అమ్మ కాలు పట్టుకుంటా, రీఛార్జ్ కాదు ఫోన్ డబ్బులు ఇస్తుంది. ఆ రోజు గంట తిడుతుంది, గంట పొద్దున్న సాయంత్రం తిడుతుంది, ఇస్తుంది. అదే పోషం నువ్వు నన్ను తిడితే నేనేది నీకు పడేది అని చెప్పినాం అనుకో ఏమవుతుంది తెలుసా? బయట ఏనా కొడుకు మనకు రూపాయి అవసరం. సరే మహా అంటే ఈరోజు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఖర్చులు గిడ్చులు అన్ని బయటికి పోతే వెళ్తాయి. ఫోన్ కది తెలదు కదా, బేసిక్ సెన్స్. లాస్ట్కి అయితే ఫైనల్గా నాకేమర్థమైందంటే దీన్ని బట్టి బాగా వాడుతున్నావు అని అయితే అర్థమైందయ్యా. ఇప్పుడు అసలు వాడడం కాదు, అమ్మ ప్రేమ అనేది ఎట్లుంటది తెలుసా? ఒక రోజు ఉంటది. ఏ క్రీమ్ బిస్కెట్ క్రీమ్ బిస్కెట్